నిఖిల్ అక్కడ నేషనల్ టెలివిజన్ ముందు చెప్పడం తప్పు అని చెప్పి 100లో 70-80% అయితే చెప్పడం అయితే జరిగింది. నేను కూడా సేమ్ ఇదే చెప్పాను. నాకు కూడా నిఖిల్ అక్కడ చెప్పింది తప్పు అనిపించింది. అంత పెద్ద టెలివిజన్ ముందు అంతమంది చూస్తున్నప్పుడు ఆ ప్రస్తావన ఎత్తకుండా ఉండాల్సింది. ఇప్పుడు దానికి సపోర్ట్గా కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే అక్కడ కావ్యాన్ని ఉద్దేశించి కాదు మాట్లాడింది. మీరు గెస్ట్ చేయండి, తెలివిగా ఆలోచించండి. అక్కడ లవ్ స్టోరీ చెప్పమంటే లవ్ స్టోరీయే కాబట్టి చెప్పింది. అది కావ్య గురించి అని అందరికీ అర్థమైంది. మీరైనా సరే కాదు గెస్ట్ చేయండి, వేరే వాళ్ళ గురించి చెప్పారు. సరే గెస్ట్ చేసి మీరే చెప్పండి ఎవరి గురించి చెప్పారు అని నేను మామూలుగా వాళ్ళని అడగటం అయితే జరుగుతుంది. అక్కడ తప్పు అనేది జరిగిపోయింది. అది మిస్టేక్ అనే చెప్పుకోవచ్చు. ఇంకంతకుమించి మనం ఏం చెప్పలేము. అది మిస్టేక్ జరిగిపోయిందని వదిలేసేయండి. అయితే ఇంకొంతమంది కామెంట్ అయితే వీళ్ళిద్దరికీ మెయిన్ విలన్ ఒకళ్ళు ఉన్నారు. పేరు ఎందుకు లేకని పేరు చెప్పాలనిపించట్లేదు, అందుకే చెప్పట్లా. తనే మెయిన్ విలన్ వీళ్ళిద్దరికి. తన వల్లే వీళ్ళిద్దరు విడిపోయారు అని చెప్పి కామెంట్లో ఒక 10-15 దాకా వచ్చినాయి. అయితే మరి ఎవరు ఏంటి అనేది మీరే ఊహించుకోండి. వాళ్ళు పెట్టారు కూడా కామెంట్ కాడ, అయినా చెప్పడం ఇష్టం లేక చెప్పాలని వీయట్లేదు. అయితే ఇంకా కావ్య గారు అయితే జెన్యూన్ అని చెప్పి చాలా కామెంట్లు అయితే రావడం జరిగింది. నేను కూడా ఆల్రెడీ వీడియో కూడా చేశాను. నిజంగానే కావ్య గారు జెన్యూన్. కావ్య గారి తప్పేమీ లేదు. అక్కడ జరిగింది మర్చిపోయా. ఇంకొకటి, స్టోరీ ముందే పెట్టారు కావ్య గారు ఇన్స్టాలో అని కాదు. ఆ ఎపిసోడ్ జరిగాకే తర్వాత రోజు మార్నింగ్ కావ్య గారు స్టోరీ పెట్టడం అయితే జరిగింది. కావాలంటే థింక్ చేయండి. కొంతమంది తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. కొంతమంది తెలియదు కాబట్టి నన్ను ఒకసారి చూసుకోమంటున్నారు. మీరే ఒకసారి చూసుకోండి. అక్కడ జరిగిందేంటి, ఆ రోజు ఎపిసోడ్ అయిన తెల్లారి కావ్య గారు స్టోరీ అయితే పెట్టడం జరిగింది. నేను చూశాను. దాని గురించి నేను అప్పుడు వీడియో కూడా చేశాను కాబట్టి నాకు గుర్తుంది. అక్కడ ఆ స్టోరీ చెప్పిన తర్వాత ఆ తెల్లారి ఇన్స్టాలో స్టోరీ పెట్టారు కావ్య గారు.